షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలారా, ఈ దిన కృపావాక్యం చూసుకుందాము. మొదటి దశలోనికి రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. సో ఆయన రక్తములో కడుగబడిన బిడ్డలారా, ఆయన పరిశుద్ధ రక్తంలో కడుగబడి ఆయన నామమును నొసళ్ళ మీద ధరించుకున్నవారు ఎప్పుడు కూడా కీడుకు మనము ప్రతి కీడు తలపెట్టకూడదు. కీడు చేసేవారికి సైతము మనము మేలు చేయాలి. ఎందుకనగా కీడును కీడు చేత జయించక కీడును మేలు చేసి జయించే వారముగా ఉండాలి. కీడును మేలు చేసి జయించే వారము. దావీదు గారు చూసినట్టయితే మరి చూడండి, అతనికి కీడు చేయడానికి కొరకు సౌలు రాజు ఇజ్రాయెల్ దేశమును రాజ్యమును వదిలిపెట్టి ఒక మిన్నల్లి లాంటి లాన్ని అతన్ని మరి చంపడానికి 3000 మంది సైన్యమును వెంట పెట్టుకొని వెళ్తాడు. కానీ అప్పుడు ఆయన దొరుకుతాడు. ఆయనకు కానీ దొరికితే ఏం చేస్తాడు? సో అతన్ని కీడు చేయకుండా మేలు చేసి వదిలేస్తాడు. ఆయన చంపకుండా వదిలేస్తాడు. సో చూడండి, అనగా కీడుకు మేలు చేశాడు కాబట్టి దావీదు రాజు గారు ఆ పరలోకపు తండ్రి హృదయానుసారుడని పిలువబడ్డాడు. ఇజ్రాయిలకు రాజయ్యాడు. ఈ ప్రవచనము సౌలు రాజే పలుకుతాడు. కుమారుడా, నిక్కచ్చిగా నిశ్చయముగా నువ్వు ఇజ్రాయిల్ మీద రాజు అవుతావు. శత్రువు దొరికినట్టయితే ఎవరు వదిలిపెట్టరు. నువ్వు శత్రువుకు నువ్వు మేలు చేశావు, నువ్వు కీడుకు మేలు చేశావు అని మరి సౌలు రాజే అతన్ని దీవిస్తాడు. కాబట్టి బిడలారా, మనకు కీడు చేసే వారి ఎడల మనము మేలు తలపెట్టినప్పుడు, మనము మేలు తలంచినప్పుడు వారు మనల్ని దీవించకపోయినప్పటికీ పరలోకములో ఉన్న ఆయన దూతలు మనల్ని దీవిస్తారు. మన హృదయాలను చూసి, మన అంతరంగాలను చూసి మనకు కీడు చేసే వారి ఎడల మనము మేలు తలపెడుతున్నామే. సో కీడుకు ప్రతి కీడు చేయక మేలు చేస్తున్నామే, దూషణకు ప్రతి దూషణ పలకగా దీవిస్తున్నామే. కాబట్టి పరలోకపు తండ్రి మన ఎడల ఆయన అద్భుతములు చేస్తాడు, మన ఎడల ఆశ్చర్యాలు చేస్తాడు, ఆయన మన ఎడల మేలు చేస్తాడు, ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, ఆయన మన ఎడల మేలు జరుగునట్లుగా. కాబట్టి ఆ విధముగా పరలోకపు తండ్రి మనం ప్రతి కీడు చేయక మేలు చేసినప్పుడు మనము మేళ్ళ చేత తృప్తిపరచబడతాము, మన వంశాలు ఆశీర్వదించబడతాయి. ఆ విధంగా పరమతండ్రి మనల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధమైన తండ్రి, అవును ఆయన, కీడును జయించక మేలు చేసి కీడును జయించాలని, ఏ ఒక్కరికి మేము కీడు తలపెట్టకూడదని మీ రక్తంలో కడగబడిన బిడ్డలమైన మాకు మీరు సెలవిచ్చిన మాటలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసు మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యేసు మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.